హలో ఎవ్రీవన్. ఏపీ కరెంట్ అఫైర్స్ మనం సెప్టెంబర్ 1 నుంచి ఒక సిరీస్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఎవ్రీ 3 డేస్కి రిగరస్గా ఒక కరెంట్ అఫైర్స్ రీజనల్ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేస్తూ ఒక వీడియో సిరీస్ చేస్తూ ఉన్నాము. సో దాంట్లో భాగంగా ఇది ఒక థర్డ్ వీడియో అవుతుంది, సెప్టెంబర్ 7th to 9th. సెప్టెంబర్ 7th to 9th. సో దీంట్లో ఎక్కువగా ఇక్కడ మీరు ఫోకస్ చేయండి. నేను ఓన్లీ ఈ వీడియో సిరీస్లో మాత్రం ఓన్లీ రీజనల్ కరెంట్ అఫైర్స్ మాత్రమే నేను ఫోకస్ చేస్తున్నా. నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఇంపార్టెంట్ వచ్చినా సరే దీంట్లో మాత్రం అవి మీకు దొరకవు, సరేనా? సో ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే, ఎమర్జింగ్ ఐటీ సిటీ విశాఖ. ఈ విశాఖలో అండ్ విజయవాడ అండ్ తిరుపతి ఈ 3 సిటీస్ ఒక ఎమర్జింగ్ సిటీస్గా వస్తున్నాయి అని చెప్పి ఒక సర్వేలో, అదేం సర్వే అట, నాస్కామ్ అండ్ డెలాయిట్ సర్వేలో ఈ 3 సిటీస్ ఇవి సెకండ్ టైర్ సిటీస్ అండి. అంటే మనకి టైర్ బేస్డ్, అంటే ఆ మెట్రో సిటీస్ని ఫస్ట్ టైర్ సిటీస్ అంటే ఇవి ఎమర్జింగ్ సిటీస్ కాబట్టి వీటిని సెకండ్ టైర్ సిటీస్ అని మనం కనుక తీసుకుంటే వాటిల్లో విశాఖ మోస్ట్ ఎమర్జింగ్ సిటీగా ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తుందట. సో దేశవ్యాప్తంగా 26 ఇటువంటి సెకండ్ టైర్ సిటీస్ని ఎంపిక చేసి దాంట్లో చూస్తే విశాఖలో 8 స్టార్టప్స్ ఇంక్యుబేటర్స్తో పాటు 250కి పైగా ఐటీ కంపెనీస్ ఉండడంతో విశాఖకు ఈ స్టేటస్ ఇచ్చారట, అంటే వైజాగ్ సిటీకి. ఓకే, దాంతోపాటు ప్రధాన విద్యాలయాలు అంటే యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంకా నైపుణ్యం గల మానవ వనరులపై అంటే స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్ పైన ఈ ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ ఐటీ కంపెనీస్ పెట్టే ఎక్స్పెండిచర్ 30% తక్కువ ఉందట. అంటే మేజర్ మెట్రో సిటీస్లో పెట్టాల్సిన ఎక్స్పెన్సెస్ కంటే కూడా ఈ సెకండ్ టైర్ సిటీస్లో ఈ హ్యూమన్ రిసోర్సెస్ పైన, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ పైన పెట్టాల్సిన ఎక్స్పెండిచర్ అనేది 30% తక్కువ ఉంది అని చెప్పి వీటిని ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఈ రీజన్ వల్ల ఐటీ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అని చెప్పి ఈ సర్వే చెప్పిందట. ఇంకా చూస్తే ఈ ఐటీ కంపెనీస్ విశాఖ, తిరుపతి, విజయవాడ ఇస్తున్న సర్వే ఎవరు అనంటే నాస్కామ్ అండ్ డెలాయిట్ కంబైన్డ్గా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చిన్న నగరాలకు కూడా విస్తరించడానికి అవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఒక 5 ఫ్యాక్టర్స్లో ఈ సర్వే ఈ సిటీస్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. అవి ఏం 5 అండి అంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ నెంబర్ 1, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు 2, రిస్క్ వ్యవస్థల నియంత్రణ అంటే రిస్క్ ఫేస్ చేయడానికి ఆ సిస్టమ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఉన్నాయా లేదా, ఇంకా స్టార్టప్ ఎకో సిస్టమ్ ఉందా లేదా. ఓకే, ఇదొక 4th వన్. అయితే సోషల్ లివింగ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది అనే క్రైటీరియా పైన ఓకే ఆ పారామీటర్స్తో ఈ 5 పారామీటర్స్ని చూసి ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగిందట. ఓకే, ఆ విధంగా ఒక 26 ఎమర్జింగ్ సిటీస్లో ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఆల్సో విశాఖకి ఇప్పటికే బీచ్ ఐటీ సిటీ అనే ఒక పేరు ఆల్రెడీ ఉందట. సో విశాఖ కూడా దీంట్లో ఈ లిస్ట్లో నేమ్ సంపాదించుకుంది. ఇంకా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, ఇంకా స్టార్టప్ ఇంక్యుబేటర్స్ అన్నీ కూడా ఈ సిటీస్లో ఉన్నాయి అని చెప్పి న్యూస్ ఆర్టికల్ చెప్తుంది, రైట్. ఇంకా విజయవాడలో ఆ విధంగా చూస్తే 80కి పైగా టెక్నాలజీ స్టార్టప్స్ ఉన్నాయంట. ఇంకా ఏటా 25,000 మంది పైగా నిపుణులు అందుబాటులోకి వస్తున్నారు, కొత్త వాళ్ళు అనమాట, న్యూ గ్రాడ్యుయేట్స్, స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ అందుబాటులోకి వస్తున్నారని కూడా చెప్తుంది. మనం ఆల్రెడీ చూసినట్టు 30% ఎక్స్పెండిచర్ అయితే తక్కువ ఉంటుంది. అందువల్ల ఈ సెకండ్ టైర్ సిటీస్లో ఓకే ఈ ఎంఎన్సీస్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అని చెప్పి ఈ సర్వే చెప్తుంది, రైట్. ఇంకా నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే సిసిఆర్సి. ఓకే, సిసిఆర్సి వాట్ ఈస్ దిస్? ఇది పీవైక్యూ అండి, రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో జరిగిన పీవైక్యూ అనమాట. ఈ పీవైక్యూలో సిసిఆర్సి కోసం, సిసిఆర్సి అంటే ఏంటి అని చెప్పి ఎట్లా వస్తున్నాయని క్వశ్చన్ చూపించడానికి మీకు ఈ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చా. సో కాబట్టి ఇటువంటి స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సిసిఆర్సి అంటే ఏంటి? క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్. ఓకే, సో దీనికోసం ఇవిని కౌలు రైతులకు కూడా ఈ సిసిఆర్సి కార్డ్స్ జారీ చేయడం జరుగుతుందని మనం ఆల్రెడీ ముందు స్కీమ్స్లో చదువుకున్నాము. మళ్ళీ స్కీమ్ వచ్చింది, న్యూస్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ చదువుకుందాం దీనికోసం ఒకసారి. ఇదొక అగ్రిమెంట్ అంటండి, ఎవరెవరి పైన ల్యాండ్ ఓనర్కి ఇంకా కల్టివేటర్కి ఉన్న ఆ అగ్రిమెంట్ని నోటిఫై చేసి ఇచ్చేదే గవర్నమెంట్ ఒక భరోసా ఇస్తున్న ఐడెంటిటీ కార్డే సిసిఆర్సి అనమాట. ఇది ఒక 11 months కోసం పాస్ చేస్తారు. దీనిపైన ఎవరి సిగ్నేచర్ ఉండాలి? విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సిగ్నేచర్ చేయాలి, కౌంటర్ సైన్ చేయాలట. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వెరిఫికేషన్. ఎవరితో పాటు? ఈ
ఓనర్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ ఓనర్ కానీ ఆర్ ద కల్టివేటర్ కానీ అలాంగ్ విత్ విఆర్ఓ ఓకే ఈ కౌంటర్ సైన్ అయితే దీనిపైన చేసిన తర్వాతనే ఆ CCRC కార్డ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో అగ్రిమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ CCRC విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ షల్ నాట్ బి అలౌడ్. ఓకే అంటే ఆ పర్టికులర్ పర్సన్కే కానీ ఇంకా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ ఉంటే అతనికి ఈ అగ్రిమెంట్ అనేది ఇవ్వకూడదు అని గైడ్లైన్ చెప్తుంది. ఇంకా ద ల్యాండ్ ఓనర్ మే ఆథరైజ్ ఎనీ పర్సన్, ఈ ల్యాండ్ ఓనర్ అయితే ఎవరు కల్టివేటరు అని చెప్పి ఎవరో ఒక పర్సన్ని ఆథరైజ్ చేయొచ్చు రైటింగ్ ఆన్ హిస్ బిహాఫ్ టు సైన్ ద అగ్రిమెంట్ విత్ ద కల్టివేటర్. ఓకే ఈ ల్యాండ్ ఓనర్ కల్టివేటర్తో సైన్ చేయడానికి ఒక పర్సన్ని చెప్పచ్చు, కానీ ఓకే ఇక్కడ అగ్రిమెంట్లో CCRCని ఇష్యూ చేయడం కోసం ఒక ఫ్యామిలీ మెంబర్ని మాత్రం ఇవ్వకూడదు. ఇటువంటి కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, మనకి MCQస్లో వచ్చే స్కోప్ ఉంది, రైట్. సో ఇదంతా CCRC కోసం కొంచెం బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే పన్నుటాకులకు వెలుగు రేఖలు అని చెప్పి వైఎస్ఆర్ కంటి వెలుగు ఇవి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కంటెంట్ దొరకకపోవచ్చు, ఎందుకంటే తెలుగు న్యూస్ పేపర్స్లోనే మనకి స్కీమ్స్ ఎక్కువ దొరుకుతాయి. సో వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఎయిదర్ వీటిని ఇంగ్లీష్ స్క్రిప్ట్లోనే మీరు వీటిని రాయొచ్చు ఆర్ యూ కెన్ ట్రాన్స్లేట్ ఆల్సో. ఆ విధంగా కూడా ఏపీ స్కీమ్స్ కానీ రీజనల్ స్కీమ్స్ ఎప్పుడైనా రాయాలి అన్నప్పుడు ఆ విధానం మీరు యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో భాగంగా ఫ్రీ టెస్ట్ అనమాట, మెడికల్ టెస్ట్, ఇంకా ఏమైనా సర్జరీస్ అవసరం ఉన్నా అవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా కంటి శస్త్రచికిత్సలు ఇంతవరకు దాదాపు ఒక 10,000 మందికి చేయడం జరిగింది అని ఇందులో చెప్తున్నారు. ఇంకా ఫ్రీ మెడికల్ క్యాంప్స్, ఉచిత వైద్య శిబిరాలు, ఇంకా సర్జరీస్ ఇవన్నీ కూడా చేయడం జరిగిందట. సో ఈ స్కీమ్ ఏంటి అని చూస్తే వైఎస్ఆర్ కంటి వెలుగు ఇది ఒక గవర్నమెంట్ మొత్తం ఎంటైర్ కాస్ట్ దేనికోసం ప్రిలిమినరీ ఐ టెస్ట్ కోసం కానీ ఒక సర్జరీ కోసం కానీ ఏమైనా కావాలంటే ఆ కాస్ట్ అంతా కూడా గవర్నమెంటే బేర్ చేస్తుంది. ఇంకా రిక్వైర్డ్ ఫర్ ద ఎంటైర్ 5.40 crores పాపులేషన్ కవర్ అయ్యే విధంగా, ఎంటైర్ స్టేట్ పాపులేషన్ కవర్ అయ్యే విధంగా ఈ స్కీమ్, ఈ ఐ స్క్రీనింగ్ అనే స్కీమ్ని వైఎస్ఆర్ కంటి వెలుగు అనే పేరుతో చేయడం జరుగుతుంది అనమాట, రైట్. నెక్స్ట్ చూస్తే జగనన్న ఆరోగ్య సురక్ష, ఇది తరచూ న్యూస్ పేపర్లో చాలా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయండి. ఇది September 30th నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా అవేర్నెస్ కలిగజేయడం కోసం అనమాట. ఏవైతే మెడికల్ స్కీమ్స్ ఉన్నాయో, మెడికల్ రిలేటెడ్ స్కీమ్స్ అయితే ఏమేమైతే అన్నీ ఉన్నాయో, సో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ కానీ ఒక ANM కానీ ఎవరో ఒకరు డోర్ స్టెప్స్, పీపుల్ యొక్క డోర్ స్టెప్స్ వరకు వెళ్ళి అవగాహన కల్పించడం స్కీమ్స్ పైన, ఇంకా వాళ్ళ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడం, ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయడం, ఇవన్నీ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ అనమాట. ఒక పాయింట్స్ కొన్ని చూస్తే వైద్య పరీక్షలు వాళ్ళకి చేయించడము, ఎక్కడైతే వైద్య సహాయం ఉందో వాటిని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ PHCs ఉంటాయి కదా వాటిల్లో అందజేయడము, ఒకవేళ బియాండ్ దట్ నీడ్ ఉంటే లైక్ నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ ప్రైవేట్ హాస్పిటల్స్కి కానీ రిఫర్ చేయడము, ఇంకా అదర్ స్కీమ్స్ ఉంటే వాటి గురించి ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆసుపత్రులను కూడా ఈ క్యాంపుల్లో ఇంక్లూడ్ చేయడము. సో ఇదన్నీ వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ అనమాట. మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు జగనన్న సురక్ష పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతుందన్నమాట. ఓకే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ దీంట్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉంటారు అంటే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్కి అవసరమయ్యాయి మాత్రమే మీకు హైలైట్ చేసి పెట్టాను మీ రిఫరెన్స్ కోసం. ఓకే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, ANMs, ఆశా వర్కర్స్, అంగన్వాడీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా డోర్ స్టెప్స్ వరకు ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్కరికి ప్రాథమిక వైద్య పరీక్షలు తప్పకుండా చేయడం జరుగుతుంది, రైట్. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పాటు ఆరోగ్యశ్రీ రిఫరల్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ వీటన్నింటినీ ఇంక్లూడ్ చేస్తూ మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అక్కడ ఈ మెడికల్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు. ఓకే ఉచితంగా ఫ్రీగా మెడిసిన్ కూడా లైక్ సర్క్యులేట్ చేస్తారు. అండ్ ఆల్సో మెరుగైన వైద్య చికిత్స కావాల్సిన వాళ్ళకి రిఫరెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే సిమిలర్ న్యూస్ ఆర్టికలే ఇక్కడ కూడా వచ్చింది, యూ కెన్ రిఫర్ దట్ యాజ్ వెల్. ఇంకా మెరుగైన వైద్యం కోసమని దీంట్లో ఎవరెవరు ఉంటారు అని అంటే ANMలు CHOల ద్వారా ఆరోగ్య సర్వే కూడా ఒకటి చేయడం జరిగింది. ఇక్కడ ఈ కీ టర్మ్స్ కోసం నేను మీకు అవన్నీ ఇచ్చానండి. ముందు ఆర్టికల్లో ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా. ఇటువంటివన్నీ ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో ఒకవేళ మనకి మెయిన్స్ ప్యాటర్న్ సేమ్ ఉంటే దాంట్లో ఇటువంటివి రాయడం ఇంపార్టెంట్. యాజ్ వెల్ మీకు ప్రిలిమ్స్లో కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చినప్పుడు దీని బేస్డ్ వచ్చినప్పుడు ఎలిమినేట్ చేయడానికి ఆర్ ఆన్సర్ చేయడానికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే పరీక్షల ద్వారా
వైద్య శిబిరాలు చేయడము, స్పెషలిస్ట్ డాక్టర్స్ అని చెప్పి మనం ఇంకొక స్కీమ్ కూడా చూసాం. అంటే మెడికల్ డిపార్ట్మెంట్స్లో డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు, వాళ్ళని రిక్రూట్ చేయాలి అనే ఉద్దేశంతో స్పెషలిస్ట్ డాక్టర్స్ అని చెప్పి సెపరేట్ రిక్రూట్మెంట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేసిందట. సో దాంట్లో భాగంగా వాళ్ళని ఇక్కడ డిప్లాయ్ చేస్తారు. ఓకే, ఈ పర్టికులర్ స్కీమ్ని చేయడానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇక్కడ సర్వీసెస్ ఇస్తారు అని చెప్తుంది. రైట్, ఇంకా నెక్స్ట్ చూస్తే కొత్త బడులు, న్యూ స్కూల్స్ అనమాట. ఇక్కడ గిరిజన అంటే ట్రైబల్ ఏరియాస్లో ఒక 763. ఒక్కొక్కసారి నెంబర్స్ కూడా కొంచెం ఇంపార్టెంటే అండి, రాయగలిగితే మీరు మెన్షన్ చేయగలిగితే అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ అంటే పూరిపాకలు షెడ్స్, కొన్ని హ్యామ్లెట్స్లో, ఒక హడ్స్లో కానీ, పూరిపాకల్లో కానీ, కొన్ని షెడ్స్లో కానీ స్కూల్స్ రన్ అవుతున్నాయంట కొన్ని ట్రైబల్ ఏరియాస్లో. అటువంటి వాటిని మోడర్నైజ్ చేయడం జరిగింది అండర్ నాడు నేడు అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. రైట్, సో అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారు అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడము, డ్రింకింగ్ వాటర్ ఇవ్వడము, ఎలక్ట్రిసిటీ అండ్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్, సో ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రా అంతా ప్రొవైడ్ చేశారు. అంటే సో నాడు నేడు అనేది నార్మల్ ఓవరాల్ స్టేట్ అంతటితో పాటు ట్రైబల్ ఏరియాస్లో కూడా నాడు నేడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి ఇదొక న్యూ పాయింట్ వీ కెన్ లెర్న్ హియర్. ఓకే, పాడుబడ్డ భవనాలు అంటే పాడైపోయినవి ఏమైనా ఉన్నా వాటిని కూడా రెన్యూ చేయడము. అంటే ఈ స్కూల్స్ అని, ఈ 763 స్కూల్స్లో స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందట, 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే ట్రైబల్ ఏరియాస్లో అటువంటి యొక్క కండిషన్ని పెట్టుకొని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఎక్కువ స్కూల్స్ అల్లూరి సీతారామరాజు, ఇది మోస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఉన్న స్టేట్ కదా, డిస్ట్రిక్ట్ కదా, సో దాంట్లో తీసుకున్నారు. ఇంకా సో 817 స్కూల్స్లో ఆల్రెడీ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ఓకే, తప్పనిసరిగా కంపల్సరీగా ఇటువంటి సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేశారని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ చూస్తే రాష్ట్ర విద్యార్థులకు బంగారు భవిత. ఇక్కడ పెద్దగా మీకు లేకపోయినా ఎందుకు ఇచ్చాను అని అంటే పాల్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తున్నారటండి. ఓకే, ప్రీవియస్ నోబెల్ అవార్డు గ్రహీత పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ అనే ఒక ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తూ స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫ్రాతో, అంటే డిజిటల్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, ట్యాబ్స్ ప్రొవైడ్ చేయడము, ఓకే, స్కిల్ బేస్డ్ టీచింగ్ కానీ ఆ లెర్నింగ్ స్కిల్స్ స్టూడెంట్స్కి ఎట్లా ఉన్నాయి అని చెప్పి ఒక రీసెర్చ్ సర్వే చేయడం జరిగిందనమాట. అదే పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ అనే ప్రాజెక్ట్ని ఏలూరులో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సో దాంట్లో భాగంగా కొన్ని అవుట్పుట్స్ అయితే వచ్చాయి. ఓకే, దీంట్లో భాగంగా 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6th to 9th క్లాస్ స్టూడెంట్స్ అలాంగ్ విత్ టీచర్స్ వాళ్ళందరికీ కూడా దీంట్లో కావాల్సిన స్కిల్స్, టిప్స్, అంటే ట్యాబ్స్ ద్వారా స్టూడెంట్స్ వైపు నుంచి లెర్నింగ్, టీచర్స్ వైపు నుంచి టీచింగ్ యూజింగ్ ఆల్ డిజిటలైజ్డ్ ఆపరేటివ్స్ ఇన్స్ట్రుమెంట్స్. సో అది ఎలా జరుగుతుంది, ఇంకా మ్యాథ్స్ బేస్డ్ ట్యాబ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాటితో పాటు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న ప్రాజెక్ట్ ఇక్కడ చేశారు. ఇదొక మీరు కేస్ స్టడీ లాగా యూజ్ చేసుకోవచ్చండి. గవర్నెన్స్లో, గుడ్ గవర్నెన్స్లో ఆర్ ఎడ్యుకేషన్లో ఆర్ ఒక జనరల్ ఎస్సే రాసిన యూ క్యాన్ యూజ్ దిస్ పాయింట్ అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ చూస్తే ముందస్తు రబీకి ముమ్మర కసరత్తు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఆల్టర్నేటివ్ క్రాప్స్లో 80% సబ్సిడీపై ఓకే సీడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫార్మర్స్కి. అక్కడ దానిపైన ఎంత సబ్సిడీ అంటే 80% సబ్సిడీ. ఓకే, సో ఈ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా సర్టిఫైడ్ సీడ్స్ త్రూ ఆర్బీకేస్, ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్, ఓకే, ఆర్బీకేస్ ద్వారానే ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కదా, అవి చాలా సర్టిఫైడ్ క్వాలిటీ సీడ్స్ అనేవి ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఫార్మర్స్ నుంచే క్వాలిటీ సీడ్స్ ఏమైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసి వాటి యొక్క క్వాలిటీని టెస్ట్ చేసి వాటిని మళ్ళీ డిస్ట్రిబ్యూషన్, ఓకే, ఇదొక ప్రాసెస్ అనేది అండర్ దిస్ స్కీమ్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సో ఇంతవరకు 2022-23లో ఓకే 2,80,000 నియర్లీ 2,80,000 క్వింటాల్స్ సీడ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందట.
ఓకే, వాటిని రెడీ పెడితే ఈ సీజన్లో ఒక నియర్లీ 4 lakhs. ఇవన్నీ ఈ నెంబర్స్ అన్నీ మీకు అవసరం లేకపోయినా ఒక్కటి పెట్టుకోండి, అంటే దీని యొక్క సక్సెస్ రేట్ ఎంత ఉంది అని చెప్పడానికి ఇటువంటి నెంబర్స్ మీకు యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఈ ప్రాసెస్ ద్వారా ఫార్మర్స్ నుంచి ఒక సర్టిఫైడ్ సీడ్స్ తీసుకోవడము, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం, దానివల్ల ఏం జరుగుతుంది, ఫార్మ్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అవునా కదా. క్వాలిటీ సీడ్స్, సర్టిఫైడ్ సీడ్స్ ఇవ్వడం వల్ల అంటే రైతులకు వస్తున్న నష్టాలను నివారించవచ్చు. ఓకే, పెస్టిసైడ్స్ లైక్ వాటిని బేర్ చేసే విధంగా, ఓకే, హై ఈల్డింగ్ వెరైటీస్ కానీ అంటే న్యాచురల్ వేలో అన్నమాట. సో ఆ విధంగా చేయడం ద్వారా ఎంత మనం సాధించాము అని చెప్పడానికి ఈ నెంబర్స్ యూజ్ అవుతాయి, రైట్. ఇంకా 2.80,000 క్వింటాల్స్ సీడ్స్ని 2022-2023లో రెడీ చేశారు ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇక్కడ ఒక మనం ఫ్యాక్ట్ నేర్చుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ చూస్తే స్కిల్ యూనివర్సిటీ, ఓకే, నైపుణ్య కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీస్ అని ఎక్కడ అనంటే ఒక డాష్ బోర్డ్ అనేది డెవలప్ చేశారు. ఓకే, ఉపాధి కల్పన అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కానీ మన ఐటీఐ, ఓకే, వొకేషనల్ కోర్సెస్, ట్రైనింగ్ బేస్డ్ కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా, సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక స్కిల్ యూనివర్స్ని క్రియేట్ చేయాలి. దానికి కావాల్సిన ఒక డాష్ బోర్డ్ని క్రియేట్ చేయాలంటే ఆ డాష్ బోర్డ్లో ఏముంటుంది, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఈ ట్రైన్ అవుతున్న ఏమేమి కోర్సెస్లో ట్రైనింగ్ ఇస్తారు, స్టూడెంట్స్ ఎవరెవరైతే ట్రైన్డ్ ఉన్నారు, ఏమేమైతే ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కంపెనీస్లో వీళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక్కటే దగ్గర డాష్ బోర్డ్లో దొరుకుతుంది అని చెప్పి ఈ న్యూస్ ఆర్టికల్లో ఉంది. ఇంకా ట్రైనింగ్ కోసం, ప్లేస్మెంట్స్ కోసం ఇటువంటి సమగ్ర సమాచారం అంతా దీంట్లో దొరుకుతుంది అని చెప్తున్నారు, రైట్. ఇంకా దీనికి కూడా టీచింగ్ స్టాఫ్ కూడా వాళ్ళ యొక్క కొరత కూడా లేకుండా ఎవరెవరైతే టీచర్స్ కావాలో ఈ స్కిల్స్ని ఇవ్వడానికి, ఓకే, అటువంటి ఫెసిలిటీని కూడా లైక్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కరికులం వీడియో ఏది ఉందో, మన రెజ్యూమ్ ఏదైతే ఉందో, ఈ స్కిల్డ్ స్టూడెంట్స్ యొక్క రెజ్యూమ్స్ కూడా అందులో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఒక డాష్ బోర్డ్ అనేది డెవలప్ చేశారు. ఓకే, ఆ పోర్టల్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా అప్లోడ్ చేస్తారన్నమాట. ఇంకా సంక్షేమ హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో ఇంకా మరింత క్షేమం అని చెప్పి, అంటే ఎందుకు అనంటే చాలాసార్లు చాలా క్రైమ్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. లైక్ గర్ల్ బేస్డ్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ కొన్ని స్కామ్స్ కానీ, కరప్షన్స్ కానీ, కొన్ని క్రైమ్స్ కానీ జరుగుతూ ఉండొచ్చు. సో వాటిని అవాయిడ్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా ఒక గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందట. ఓకే, హాస్టల్లో 5 అంశాలు, 5 ఫ్యాక్టర్స్లో సమగ్ర ప్రామాణిక ఆపరేటివ్ విధానం NOP అని చెప్పి ఒక ప్రాసెస్ని వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఏమేమి హాస్టల్స్లో అనంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇంకా ఈబీసీ లైక్ వికలాంగులు, జువినైల్, హ్యాండిక్యాప్డ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ అన్ని హాస్టల్స్లో కూడా ఈ 5 ఫ్యాక్టర్స్లో అంటే ఏమేమి ఈ ఫ్యాక్టర్స్, స్టూడెంట్ యొక్క సెక్యూరిటీ ఎట్లా ఉంది, ఓకే, నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందా లేదా వాళ్ళకి, ఇంకా ఫుడ్ అండ్ హెల్త్ అనేవి వాళ్ళకి మంచిగా దొరుకుతున్నాయా లేదా, ఇంకా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళకి అందుతున్నాయా లేదా, ఈ యొక్క 5 ఫ్యాక్టర్స్లో చాలా పటిష్టంగా వాళ్ళ యొక్క సంక్షేమాన్ని మరింతగా ఇంక్రీజ్ చేసే విధంగా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందట. ఓకే, ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియర్ బై ఉంటే చాలా క్రైమ్స్ని మనం తగ్గించవచ్చు. కాబట్టి నియర్ బై క్వార్టర్స్లోనే ఉండడం కానీ, అంటే దానికి ఒక సమీపంలోనే ఉండాలి అని కూడా చెప్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క ఆల్టర్నేటివ్ నెంబర్స్ అండ్ కంప్లీట్ అడ్రస్ కూడా అక్కడ నోటీస్ బోర్డులో ఉండాలి. ఓకే, కఠిన చర్యలు తీసుకోవాలి, ఎవరైతే అలక్ష్యంగా ఉన్నారో తీసుకోవాలి. ఇంకా విజిటర్స్ రిజిస్టర్లో ఎవరెవరైతే విజిటర్స్ వచ్చారో వాళ్ళు డిస్కస్ చేసిన ఆ అంశాలన్నీ కూడా రిజిస్టర్లో పెట్టాలి. ఇంకా భోజనం మెను, ఇంకా కిచెన్లో కానీ టీమ్స్ పెట్టడము, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని రిగరస్గా దీంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం. సో ఇటువంటి బేసిక్ గైడ్లైన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది కూడా మీరు ఏదైనా మీ మెయిన్స్ ఆన్సర్స్లో దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి ఈరోజు న్యూస్ ఆర్టికల్స్ అన్నీ. నెక్స్ట్ వీడియోలో మొత్తం ఏపీ రీజనల్ కరెంట్ అఫైర్స్ అంతా కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.